బాబాసాహెబ్ గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిసెంబర్ 6, 1956లో కన్నుమూశారు. ఆయన వర్ధంతిని ఏటా మహాపరినిర్వాణ్ దివాస్ గా జరుపుకుంటున్నాం. దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారతకు అంబేద్కర్ చివరి వరకు పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేద్కర్ విశేష శ్రమ కోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి, జాతీయోద్యమంలో దళిత నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది, బౌద్ధుడు, తత్వశాస్త్రవేత్త, మానవ శాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. ఇలా అంబేద్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాల్యంలోనే అడుగడుగున బాధలకు, అవమానాలకు గురై పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ తన జీవితకాలం అణగారిన వర్గాల గొంతుకను వినిపించి వారి సాధికారితకు పాటుపడ్డారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్థశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్థిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. విద్యాభ్యాసం తర్వాత ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, న్యాయవాదిగా ఉన్నారు. తరువాత జాతీయోద్యమంలో భాగస్వామ్యమయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో అతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్ధుని బోధనలకు ప్రభావితమైన అంబేద్కర్ బౌద్ధుడిగా మారడంతో ఆయన వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివాస్ గా జరుపుకుంటున్నాం.